60 నెలల్లోనే 11. నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే మార్కాపురం జిల్లా కరిగిరి పట్టణంలోని 11వ వార్డు దేవాంగ నగర్ లో వైఎస్ఆర్సీపీ వార్డు కమిటీల ఎంపిక సమావేశం నిర్వహించారు. కరిగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గాఫర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముకరాంజీ బాషా, షేక్ మౌలాలి, సున్ను మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. మీరంతా సహకారమే అని నేను ఎప్పుడు అందరికీ చెప్తూ ఉంటాను. అలాగే మరి ఉన్న 20 వార్డులలో మరి ఈ వార్డులో ఎందుకు పోటీ చేస్తారో అడిగాను. మరి ఎందుకు అడిగిన పోటీ చేస్తారు, మీకు 13వ వార్డు 10వ వార్డు ఈ వార్డు ఉన్నాయి కదా ఎందుకంటే అడిగారు. ఒక మాట చెప్పా, ఎక్కడ పేదరికం ఉంటుందో అక్కడ ప్రేమ ఎక్కువ ఉంటుంది. అదే ఉద్దేశంతో నేను ఇక్కడ అందరూ నాకు బంధువులాగా ఉండేవాళ్ళు, నాకు మంచి పేదలు ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదంతా మంచి మనసుతో చేయబట్టి నేను మరి 5 ఏళ్ళు చెప్పినగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను పరిపాలించగలిగాను. అలాగే మరి పార్టీలో ఉన్నందుకు మనము పార్టీ అవకాశం ఇచ్చినందుకు మనందరూ పార్టీకి పనిచేయాలి. పార్టీకి నేను చాలా రుణపడి ఉన్నా. ఎందుకంటే మరి గత ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో మరి నేను అడగంగానే అందరూ మంచి మనసుతో మరి నాకు ఏకగ్రంగా ఇచ్చి మరి కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం డి పోలవరం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత కలియుగ వెంకటేశ్వర స్వామి వారి 7వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త డాక్టర్ పలక సోమేశ్వరరావు ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం, గ్రామోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు, బాణాసంచ ప్రదర్శనలు నిర్వహించారు. వేద బ్రహ్మ మౌళ శర్మ మంత్రాలతో స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువులు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 7 సంవత్సరాలుగా స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇది 7వ వార్షికోత్సవం. ఫస్ట్ స్వామివారికి పసుపు దంచి తర్వాత రాత వేయడం జరిగింది. ఈ రోజు కళ్యాణాలు చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా దండోపదండాలుగా రావడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో పి గన్నవరం జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని జర్నలిస్టులు ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా శ్రీనివాసరావు, అధ్యక్షుడిగా టి ధనరాజ్, కార్యదర్శిగా శ్రీనివాస్, ట్రెజరర్ గా మురళితో పాటుగా ఇతర సభ్యులు ఎన్నికయ్యారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, మీడియా గౌరవ పరిరక్షణ, ప్రజా సమస్యలపై సమగ్ర సమాచారం అందించడమే లక్ష్యమని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం డిఆర్డీఏ కార్యాలయంలో ఏపీఎంగా పనిచేస్తున్న కుంచే రాణి తనపై ఉన్న అవినీతి ఆరోపణలు నిరాధారమని తెలిపారు. కుల వివక్షతో ఉద్యోగం నుంచి తొలగించారనే ఉద్దేశంతో ఫిర్యాదులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నందమూరు గ్రామంలో జరిగిన నిధుల దుర్వినియోగాన్ని బయటపెట్టి 40 లక్షల రికవరీ చేయించామని, మిగిలిన మొత్తంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఆక్రమాలపై ప్రశ్నించడంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
అందరినీ తీసుకెళ్లి నేనేదో అవినీతి చేసేస్తున్నాను, నేనేదో అవినీతి పరాలని చెప్తున్నారు కదండి. ఎంక్వైరీ చేయించారు, ఓకే సంతోషం, ఎంక్వైరీలు అన్ని బయటకు వస్తాయి, నాకేం భయం లేదు. అదే విధంగా అంతే బాధ్యతతో పాప వాళ్ళు ఆ గ్రామ సంఘంలో ఉన్న తోలేరు గ్రామ సంఘం గురించి వాళ్ళ ప్రజలే కదా, ఆయనకి ఇంకా ప్రేమ కదా, నాకన్నా ఎక్కువ ప్రేమ, వాళ్ళ ఊరు సొంతూరు కాబట్టి తోలేరు గ్రామ సంఘం గురించి. అలాగే మండలం, వాళ్ళ ఆవిడ మండల అధ్యక్షురాలు మండలం కాబట్టి ఆవిడ ఈ మండలంలో పీపీసీలు ఈ జరుగుతున్న అవినీతి అంతా బయటికి తీయించారనుకోండి, చాలా సంతోషం అండి, అందరికన్నా ఎక్కువ సంతోషం. చాలా సంతోషం అండి, అందరికన్నా ఎక్కువ సంతోషం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉండి రోడ్డులో బజాజ్ ఆటో సంస్థ ఆధ్వర్యంలో పల్సర్ 150cc 180cc బైక్లను ఘనంగా లాంచ్ చేశారు. డేర్ ఫెస్ట్ లైవ్ స్టంట్ షో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాష్ట్ర టీడీపీ పార్టీ కార్యదర్శి మాజీ ఏఎంసీ చైర్మన్ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువతకు స్ఫూర్తినిచ్చే మోడళ్లని అతిథులు అభినందించారు. భీమవరం నియోజకవర్గం, భీమవరం పట్టణం మరి మన కోస్తలోనే ప్రతిరోజు కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలోకి అన్ని కంపెనీలు కూడా ఇక్కడ జిల్లా కేంద్రం అయిన తర్వాత ఎన్నో కంపెనీలు రావడం, ఇక్కడ ప్రజలు కూడా దేశంలో ఏ మోడల్ అయితే మోటార్ సైకిల్ కానీ కారు కానీ వస్తుందో దాన్ని ఫస్ట్సారిగా భీమవరం ప్రాంత ప్రజలు కొంటారు. దాన్ని సర్వ ఆనందంగా వాళ్ళు చేస్తారని చెప్పి సమయం తెలియజేసుకుంటూ బజాజ్ కంపెనీ మేనేజ్మెంట్ కి అలాగే యాజమాన్యానికి వాళ్ళ సిబ్బందికి కస్టమర్లందరూ కూడా ఈ రోజు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ ద్వారా మరి ప్రజలు పంపించి లాంచింగ్ చేయడం కానీ అలాగే స్టంట్ షో కానీ అలాగే ఫ్రీ ప్రెజెంటేషన్ మరి నా పేరుతో ప్రారంభించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియదు. అందరూ కస్టమర్స్ మోటార్ సైకిల్ నడిపి ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, అందరూ కూడా ముందుగా మోటార్ సైకిల్ ఎక్కినప్పుడు మన ప్రాణాలే కాకుండా మన వెనకాల ప్రాణాలని ఎదుర్కొని ప్రాణాలను కూడా కాపాడాలని బాధ్యత మనకు ఉంది. దానికి తప్పనిసరిగా చిత్తూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్ గేట్స్ అమరావతి పర్యటనపై వైసీపీ నేతలు వ్యాఖ్యలు బాధాకరమన్నారు. సీఎం చంద్రబాబు పాలనలో అభివృద్ధిని చూసి గేట్స్ మెచ్చుకున్నారని తెలిపారు. అతిథిపై సమోసా ఖర్చులు అంటూ విమర్శించడం రాష్ట్ర ప్రతిభను దెబ్బతీసేదని, అంతర్జాతీయ గుర్తింపును రాజకీయంగా దిగజార్చడం తగ్గదు అని హితవు పలికారు. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నిన్నగాక మొన్న ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్ గేట్స్ మన అమరావతికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతిక నైపుణ్యాన్ని పరిపాలనలో చొప్పించిన విషయాన్ని చూసి ఆయన సంభ్రమాశ్చర్యాలకు గురయ్యి ఇట్లా అన్నాడు, ఎక్సలెంట్ అని. బిల్ గేట్స్ కారు దిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారిని చూసి హౌ ఆర్ యు మై ఫ్రెండ్ అన్నాడు. అది చంద్రబాబు నాయుడు గారి స్థాయి. బిల్ గేట్స్ దీని సమోసా ఖర్చు ఎంత అయింది, టీ ఖర్చు ఎంత అయింది, కాఫీ ఖర్చు ఎంత అయింది, పునుగులు తిన్నాడు ఎంత తిన్నాడు పునుగులు, ఇదా అడిగే ప్రశ్నలో కాదే. ఒక మైక్రోసాఫ్ట్ దిగ్గజమైన ప్రపంచ దేశాలు ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఉంటే మన అమరావతికి వచ్చినాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఆయన అపాయింట్మెంట్ కోసం పెద్ద పెద్ద రాష్ట్రపతులు వెయిట్ చేస్తూ ఉంటారు. అటువంటి దిగ్గజం వీడికి వస్తే చూసి సంతోషపడాల్సింది పోయి పడితే అట్లా మాట్లాడేది, ఏది పడితే పోస్టులు పెట్టేది, దుమ్మెత్తి పోసేది. బిల్ గేట్స్ పైన నేర చరిత్ర ఉందంట. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పైన స్వచ్ఛమైన చరిత్ర ఉండేది. ఏం మాట్లాడుతున్నావు? 1,00,000 కోట్ల అవినీతి పరుడు మీ నాయకుడు. శుక్రవారం కోర్టుకు పోతా ఉన్నాడు. ఆయన అవినీతి గురించి, నేర చరిత్ర గురించి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి. నవ్వుతారయ్యా. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నిన్నగాక మొన్న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మధ్య గోదావరిపై వశిష్ఠ వారధి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని డీసీసీ అధ్యక్షుడు అంకం సీతారాం డిమాండ్ చేశారు. వరదలతో 2 జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల సమయంలో మాత్రమే హామీలు ఇస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. వంతెన నిర్మించాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఫస్ట్ ఇక్కడ వస్తాం, ఆ శంకుస్థాపన చేయటం, మళ్ళీ వెళ్ళిపోవటం. ఇది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, రోజుకి ఇప్పుడు కంటిన్యూ చూస్తున్నాం మనం. కొన్ని వేల మంది
ఆ పక్క నుంచి ఈ పక్కకి కొన్ని వేల మంది వస్తున్నారు, ఈ పక్క నుంచి ఆ పక్కకి కొన్ని వేల మంది వెళ్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు మన తూర్పుగోదావరి జిల్లా నుంచి, మన సెక్రటరీ నుంచి, ఆ చుట్టుపక్కల రాజోల నుంచి అందరూ కూడా మన ఇంజనీరింగ్ కాలేజ్ లాంటి ఎడ్యుకేషన్ కూడా మన నర్సాపురంలో, రైతులు అలాగే రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఎంతో మంది ప్రజలు ఆ పక్క నుంచి ఈ పక్కకే చాలా మంది ప్రజలు వస్తున్నారు. కావున వెంటనే ఈ కూటమి ప్రభుత్వం ఉంది, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. మేము అయి చేస్తామని చెప్పి కోట్లు లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు. కానీ ఈ రోజున ఎంత టెక్నాలజీ వచ్చిందో చూడండి, సముద్రంలో నుంచి కూడా మన వంతులు తీసుకెళ్ళిపోతున్నారు. అలాంటిది మన చిరకాల వాంఛ మన నర్సాపురం ప్రజల్లో ఈ వంతుని ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఇద్దరు కాదు, ప్రజలందరూ కూడా ఎంతో ఉపకారమైన ఈ వశిష్ఠ గోదావరి వంతుని మీరు వెంటనే నిర్మించాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా నర్సాపురం నియోజకవర్గం, మరి మా రాజోల నియోజకవర్గం ప్రజలందరి తరఫున కూడా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే టెండర్లు పిలిచి మళ్ళీ వెంటనే ఈ వంతుని నిర్మించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా తాడంపల్లి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, సీట్ బెల్ట్ లేకుండా కారు డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించారు. ఇక రోడ్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రాణభద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. ఎస్ఐ డాక్టర్ నాయక్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వాహనదారులకు జాగ్రత్తలు వివరించారు. కారు ఆపేయాలి కదా. ఏమని పేరు? చెప్పు, నేను బ్రేక్ చేసుకోవాలి. మళ్ళీ ఏ ఊరు? బాగా ఎందుకు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొండవారిపాలెంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. బొడ్డు రత్నకుమారి నివాసంలో మంటలు చెలరేగి ఫ్రిడ్జ్, టీవీ, ఫర్నిచర్ వంటి గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇక అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే భారీ నష్టం జరిగింది. ఇక సుమారు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా సమాచారం. విద్యుత్ భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నుంచి ₹1,00,000 వరకు సామాన్లు అన్ని కాలిపోయినాయి, ఇల్లు అన్ని బద్దలేసిపోయినాయి, సిమెంట్లకి ఎక్కడికక్కడికి మొత్తం మసి పట్టేసింది. వేసేసానండి. అరుపులరుస్తుండే వెంటనే మా ఇంటి పక్క అబ్బాయి వచ్చి అవతల కోసం మెయిన్ కట్టేసాడండి, ఫీజు లాగేశాడు. ఇవతల కోసం మెయిన్ ఫీజు లాగేసేటోడికి మీటర్లోకి ఎత్త. చిత్తూరు జిల్లా ప్రముఖ క్షేత్రంలో జర్మనీకి చెందిన శ్రీపీఠ నిలయ భక్తి మార్గ సెంటర్ పరమహంస విశ్వానంద స్వామీజీ 150 మంది భక్తులతో దర్శనం చేశారు. ఆలయ ఈవో కిషోర్, చైర్మన్ మణినాయుడు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భారత పుణ్యక్షేత్ర యాత్రలో భాగంగా వినాయక స్వామి దర్శనం ఆనందం ఇచ్చిందని స్వామీజీ తెలిపారు. ఇక విదేశీ భక్తుల రాకతో ఆలయ ఖ్యాతి విస్తరిస్తుందని అధికారులు చెప్పారు. one gentleman want to see, one gentleman want to come outside. Here in this temple with all the devotees all around the world and showing them our rich Hindu culture, especially to be in this temple where Mahaganapati is, bringing the blessing to all. కూడా కలిసి వారికి దర్శన ఏర్పాట్లు చేసి సవినయంగా బయలుదేరడం జరిగింది. వారికి ఆ దేవదేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి, ఇదే విధంగా హిందూ దేవదాయ ధర్మదాయ అభివృద్ధి చేయాలని చెప్పి ఆశిస్తూ మొదలుపెట్టారు. వారికి
ఈ స్వామివారి ఆశీర్వచనాలు కూడా ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల మనకి భారతదేశంలోనే కాకుండా ప్రపంచం అంతా కూడా మన సనాతన ధర్మం వైపు, అదేవిధంగా ముఖ్యంగా వరసిద్ధి వినాయక స్వామి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. దీన్ని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్ల తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లేస్తోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైమ్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలంలోని లింగపాలెం వేగంగా కొనసాగుతున్నాయి. ఇక కూటమి ప్రభుత్వంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టడంతో గ్రామంలో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని పనుల పురోగతిని పరిశీలించారు. ప్రజలకు నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం చలంచెర్ల గ్రామంలో ప్రధాన రోడ్లు, శ్మశాన వాటిక రోడ్లు అభివృద్ధి కావడంతో ప్రజలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నాబార్డ్ నిధులతో 70 లక్షల తారు రోడ్డు, NREGS కింద సీసీ రోడ్లు, 30 లక్షలతో శ్మశాన రోడ్లు నిర్మాణం పూర్తయ్యాయి. దశాబ్దాల సమస్యలు 2 ఏళ్లలోనే పరిష్కరించారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ నాయకులు అభినందనలు తెలియజేశారు. సాయంత్రం మాట్లాడినా సెట్ చేస్తున్నా. ఎంత కిలోన్నర? ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే గ్రామంలోని బలివే రామలింగేశ్వర స్వామి ఆలయ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ఉత్సవాల ముగింపు సందర్భంగా హుండీ లెక్కింపులో మొత్తం 46,60,495 ఆదాయం వచ్చినట్లుగా ఈవో సీతారామయ్య తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు 5 లక్షల పెరుగుదల నమోదైంది. ఉత్సవాల నిర్వహణలో మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. 37,687,000 రూపాయలు ఉండి ద్వారా వచ్చింది. డీసీఆర్ అంటే వివిధ సేవల టికెట్ల వల్ల మనకు 12,22,676 రూపాయలు ఉండీల ద్వారా వచ్చింది. అలాగే స్థలం అద్దె ఉంది మనకి, వెనకమాల ఎగ్జిబిషన్ పెట్టారు కదా, ఆ ఎగ్జిబిషన్ ద్వారా 16,50,000 రూపాయలు మనకి దానివల్ల ఆదాయం వచ్చింది. కొబ్బరికాయలు మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవడానికి పెడతాం, ఆ కొబ్బరికాయల వల్ల 1,67,000 రూపాయలు దానివల్ల ఆదాయం వచ్చింది. స్వామివారికి అభిషేకం టికెట్లు ఉన్నాయి, అభిషేకం టికెట్ల వల్ల మనకి 42,000 రూపాయలు అభిషేకానికి వచ్చింది. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా 41,132 రూపాయలు వచ్చింది. ఇదిగాక మనకి లాస్ట్ ఇయర్ మీద మనకి ఒక ఇంచుమించుగా 4.5 లక్షలు, సుమారుగా 5 లక్షలు మనకి ఇన్కమ్ పెరిగింది లాస్ట్ ఇయర్ బట్టి చూస్తే. అది కాకుండా మేము ముఖ్యంగా మరొక వ్యక్తికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలంటే మన గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే టెంపుల్ పరిస్థితి ఇలా ఉందని చెప్పగానే ఆయన 3 జేసీపీలు, 2 జేసీపీలు, 3 టిప్పర్లు పంపించి మీరు ఎంత పని చేసుకుంటే అంత పని చేసుకోండి అని చెప్పి ఆయన నిరంతరం ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు చేస్తారు, మీరు చేయించుకోండి అని చెప్పి ఆయన మాకు అప్పు చెప్పేసి అవి చేయడం 37. నంద్యాల జిల్లా శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 11 రోజులు పనిచేసిన 800 మంది కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు బకాయిల కోసం ఆందోళన చేపట్టారు. శ్రీశైలం టెంపుల్లో పనిచేస్తున్న వారికి పద్మావతి ఏజెన్సీ 48 లక్షల బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. వర్క్ ఆర్డర్లో 1000 మందిని నియమించాల్సి ఉండగా 800 మందితో పని చేయించారని తెలిపారు. కూలి డబ్బులు లేక ఇళ్లకు వెళ్లలేమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరుగుతుంది ఇక్కడ. మరి దేవస్థానం వాళ్ళు మాకు ఇక్కడ క్లినిక్ పిల్లలంపినారు, వేరే ఊళ్ళో నుంచి వచ్చినాము. ఆడ చూస్తే కేటాయించేది 430 రూపాయలు కూలి, మాకు చూస్తే 2 డ్యూటీలకు 500 ఇస్తున్నారు. మాకు లెట్రిన్ బాత్రూమ్ సౌకర్యం లేదు. మాకు డబ్బులు ఇవ్వమంటే రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాము, 25వ తారీఖు ఇస్తామంటున్నారు. మేము ఎంతో దూరం నుంచి ఆశతో వచ్చినాము శ్రీశైలానికి కష్టం చేసుకునేక. మాకు ఇంత అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయరు అందరు కలిసి. అధికారులు నమస్కారం ఉంటాం. గిరిజన ఖర్చు కూడా ఇవ్వడం లేదు. మరి మా పరిస్థితి ఎట్లా? మీరు అధికారులు ఒక్కటి మాకు న్యాయం చేయరు. దాకా ఇచ్చినారు సార్, వాళ్ళకు కూడా మగోళ్ళకు కూడా అట్లా చేయించినారు. అట్లా చేసినారు. జరుగుతుంది ఇక్కడ. మరి దేవస్థానం వాళ్ళు మాకు ఇక్కడ క్లినిక్ పిల్లలంపినారు, వేరే ఊళ్ళో నుంచి వచ్చినాము. ఆడ చూస్తే దేవస్థానం కేటాయించి 430 రూపాయలు కూలి, మాకు చూస్తే 2 డ్యూటీలకు 500 ఇస్తున్నారు. లెట్రిన్ బాత్రూమ్ సౌకర్యం లేదు. మాకు డబ్బులు ఇవ్వమంటే రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాము, 25వ తారీఖు ఇస్తామంటున్నారు. మేము ఎంతో దూరం నుంచి ఆశతో వచ్చినాము శ్రీశైలానికి కష్టం చేసుకునేక. బాపట్ల జిల్లా నడిపల్లి గ్రామంలో రజిక మహిళపై కత్తితో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. అనుచిత ప్రవర్తనను ప్రశ్నించగా దుండగుడు కత్తితో మెడపై దాడి చేయగా ఆమె చేయి అడ్డుపెట్టడంతో 4 వేళ్లు తెగిపోయాయి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడిపై గతంలో కూడా ఫిర్యాదులు ఉన్నట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెరుకుపల్లి మండల రజకులు పోలీసులను కోరారు. వాకా సత్యనారాయణ అనే వ్యక్తి ఈవిడ అక్కగారమ్మాయి సేవా కార్యక్రమాల నిమిత్తం మేడారం జాతరకు వెళ్ళడం జరిగింది. ఆ మేడారం జాతరకు వెళ్ళినటువంటి ట్రూప్ లో వాకా సత్యనారాయణ అనే వ్యక్తి కూడా ఉండటం జరిగింది. వీళ్ళంతా కూడా సేవా కార్యక్రమాల్లో అక్కడ ఉన్న టైంలో ఆ వాకా సత్యనారాయణ అనే వ్యక్తి వీళ్ళ అక్కగారి అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం వల్ల ఈవిడ ఇంటికి వచ్చిన తర్వాత ఏందయ్యా నువ్వు మా అమ్మాయితో ఇట్లా మిస్బిహేవ్ చేసావట అని చెప్పేసి మర్యాదగా అడిగితే నేను కాలు తగిలిందని చెప్పిందంట, తగిలిందని చెప్పిందా అని చెప్పేసి ఈవిడ మీద గొడవలు దిగితే
ఏందా భాష అని చెప్పేసి ఈవిడ అడిగితే నేను ఎలాగైనా మాట్లాడతాను, మీరు ఒకింటోళ్ళు మీరేం చేయగలుగుతారు అని చెప్పేసి ఆవిడని దురుసుగా మాట్లాడితే, ఒకింటోళ్ళు అయితే మీరు పేకలు వస్తారా, అవును బ్రతకనివరా అని చెప్పేసి ఆమె ఆవేదనగా మాట్లాడితే అతను గడ్డి కోస్తున్న సందర్భంలో ఈ సంఘటన జరగడం వల్ల గడ్డి కోసే వ్యక్తి ఆ చేతిలో ఉన్నటువంటి కత్తి తీసుకుని ఆవిడ మీద పేక వద్దామనే కోసాడు, నగ్గాడు. కాదు ఆ టైంకి చేయడం పెట్టడం వల్ల చేతి 4 వేళ్ళు తెగిపోయినాయి. అప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఎవరో బ్లడ్ ఎక్కువగా పోతుందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించి అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. కేసు వారికి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి చెబుతుంటే దారిలో వీళ్ళని ఆపేసి మీరు వెళ్ళడానికి వీల్లేదు, రాజీ పెట్టుకోవాల్సిందే, మీరు ఎలా వెళ్తారు, ఒకింటోళ్ళు మీరు ఏం చేయగలుగుతారు, కేసులు పెట్టి అని చెప్పేసి వీళ్ళ మీద మళ్ళా మధ్యలో దౌర్జన్యం. మెదరమెట్లలోని శ్రీ నాగార్జున హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. అద్దంకి, మెదరమట్ల, మద్దిపాడు విద్యార్థుల కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఇక ముఖ్య అతిథిగా మోటివేషన్ స్పీకర్ అభిషేక్ సంగం శెట్టి హాజరై ప్రేరణాత్మక సందేశం అందించారు. ఇక ప్రిన్సిపల్ అద్దంకి రవి మాట్లాడుతూ చదువుతో పాటుగా ఆటపాటలలోనూ ప్రోత్సాహం అందిస్తున్నామని, 599 మార్కులు దాటిన వారికి ఒక్కొక్కరికి 1 లక్ష బహుమతి ఇస్తామని తెలిపారు. జరుగుతుంది. మన స్కూల్లో ఐఐటి క్లాసెస్ కానీ, కంప్యూటర్ క్లాసెస్ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కానీ, డిజిటల్ క్లాస్ కానీ అన్ని ద్వారా బోధించడం జరుగుతుంది. విద్యార్థులకు చదువుతో పాటు ఆటల్లో కూడా ఉత్సాహంగా పాల్గొని చూసేలా ప్రేరేపించడం జరుగుతుంది. అదే కాకుండా 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించే విధంగా 10వ తరగతిలో 590 మార్కులు లేదా 591 మార్కులు దాటిన ఎంతమందికైనా సరే ఒక్కొక్క విద్యార్థికి 1 లక్ష రూపాయలు బహుమతి ఇచ్చే విధంగా పాఠశాల ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇటువంటి అవకాశం అనేది కేవలం మన శ్రీ నాగార్జున హై స్కూల్ మాత్రం అందుబాటులో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా దీన్ని గమనించి వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తుకి దీన్ని ఉపయోగించుకునే విధంగా చూడాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.